మేనేజర్కి లీవ్ కావాలని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది స్వాతి. సుమ, స్వాతి వాళ్ళమ్మ. ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు? ఇవాళ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేట్ అవుతుంది అన్నావు కదా. స్వాతి, అమ్మా మనం ఒక వారంలో హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం. సుమ షాక్ తో, ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా? నీకు తెలుసు కదా మనం ఎలాంటి పరిస్థితుల్లో అక్కడి నుండి వచ్చేసాము. స్వాతి, తెలుసమ్మా, ఈసారి మనం అక్కడికి వెళ్ళేది నేను పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకోవడానికి. సుమ, అంటే? స్వాతి, నేనిప్పుడు వర్క్ చేయాల్సింది అజయ్ ఆఫీస్లో అమ్మా. మాకు మీటింగ్ అయింది కూడా అజయ్ వాళ్ళకి చేయాల్సిన ప్రాజెక్ట్ కోసమే. ప్రాజెక్ట్ వాళ్ళ ఆఫీస్ లోనే చేయాలి అని వాళ్ళ కండిషన్. అందుకే ఇక వెళ్ళాలి. నైట్ ట్రైన్ లో కాకుండా ఇద్దరం కలిసాం. నైట్ ట్రైన్ లో అనుకోకుండా ఇద్దరం కలిసాం. తను నన్ను ఇంకా మర్చిపోలేదు. నా కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలాంటి మనిషిని ఎలా వదులుకోనమ్మా? ఇంకా ఒక్క క్షణం కూడా తనని వదిలి ఉండలేనమ్మా అంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఇన్ని సంవత్సరాలుగా తను పడుతున్న వేదనంతా కన్నీళ్ల రూపంలో బయటకొచ్చేసింది. సుమ గారు స్వాతిని హత్తుకొని తనను ఓదార్స్తారు. ఊరుకో స్వాతి, బాధపడకు. ఇక నుండైనా నువ్వు కోల్పోయిన సంతోషం నీ జీవితంలోకి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ నాన్నగారు కూడా మామూలుగా ఉండి ఉంటే చాలా సంతోషించేవారు. స్వాతి కన్నీళ్లు తుడుచుకొని, నన్ను ఏడిపించిన వాళ్ళని ఇంతకింత అనుభవించేలా చేస్తాను. దేనికి కారణమైన ఎవరిని వదిలిపెట్టను. సుమ, సరే, జాగ్రత్త. స్వాతి, అమ్మా హైదరాబాద్ లో మన ఇంటిని క్లీన్ చేయించమని చెప్పాను. ప్రస్తుతం అవసరమైన వస్తువులు మాత్రమే ప్యాక్ చేయి. సుమ, సరే. శరత్, ఏంటి స్వాతి ఇప్పుడు ప్యాకింగ్ అంటున్నావు? స్వాతి, హా నానా, నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, అందరం అక్కడికి వెళ్ళిపోదాం. శరత్, ఓ అలాగా. సుమ, అవునండి, పదండి మనం ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంతలో స్వీటీ వస్తుంది. అమ్మా మనం ఎక్కడికి వెళ్తున్నాం? స్వాతి స్వీటీని హత్తుకొని, మనం వేరే ఊరు వెళ్తున్నాం, ఇక నుండి అక్కడే ఉంటాం. స్వీటీ, అయ్యో మరి నా ఫ్రెండ్స్? స్వాతి, అక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతారులే. స్వీటీ, సరే అమ్మా, నేను ఫ్రెండ్స్ అందరికి చెప్పొస్తాను, బాయ్ అని వెళ్ళిపోతుంది. స్వాతి కూడా కాసేపు రెస్ట్ తీసుకుందామని రూమ్ కి వెళ్తుంది. కళ్ళు మూసుకొని అజయ్తో మాట్లాడినది అంతా గుర్తు తెచ్చుకుంటుంది. స్వాతి అజయ్ రూమ్ కి వెళ్ళాక వాళ్ళ సంభాషణ ఇంకా స్టార్ట్ అవుతుంది. స్వాతి, మే ఐ కమిన్? అజయ్, ఎస్ కమిన్. స్వాతి, అజయ్, ఏంటిది? అజయ్ అమాయకంగా, దేని గురించి అడుగుతున్నావు స్వాతి? నాకేం అర్థం కావట్లేదు. స్వాతి, అజయ్ నీకు అర్థం అవుతుందని నాకు తెలుసు, ప్లీజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పు. అజయ్, స్వాతి, నీ నోటి నుండి నా పేరు వింటింటో ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఆ హ్యాపీనెస్ ఎప్పటికీ నాతోనే ఉండాలని అనిపించింది. నిన్న ట్రైన్ లో చూసిన దగ్గర నుండి అసలు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. మళ్ళీ నిన్ను ఎలా కలవాలా అని ఆలోచిస్తున్న నాకు దేవతలా ఈ రోజు ప్రత్యక్షమయ్యా. ఇక నిన్ను దూరం చేసుకోలేను స్వాతి. నాకు నువ్వంటే చాలు, నాకు నువ్వు ఉంటే చాలు. అలా అని నిన్ను ఒక్కదాన్నే రమ్మంటే బాగోదు కదా. అందుకే టీం అంతా మా ఆఫీస్ లో వర్క్ చేయాలని అన్నాను. కనీసం అలా అయినా నువ్వు నా కళ్ళ ముందే ఉంటావన్న ఆశతో అలా చెప్పాను. స్వాతి, అజయ్ నాకు లైఫ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. అజయ్, ఏంటి నీ లైఫ్? స్వీటీ గురించా? తన తండ్రి గురించి నువ్వు చెప్పనప్పుడే నాకు అర్థమైంది తను నీ కన్న కూతురు కాదు అని. చూడు,
నీ బాధ స్వీట్ గురించి అయితే తనకు తండ్రిగా అవుతాను, తను మన బిడ్డగా పెరుగుతుంది. స్వాతి మనసులో, ఎలా అజయ్ నా మనసు ఇంతగా అర్థం చేసుకుంటావు? పైకి మాత్రం అదంతా కాదు అజయ్, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అక్కడ వర్క్ చేయాలంటే వాటికి నువ్వు ఒప్పుకుంటే నేను అక్కడికి వస్తాను, లేదంటే లేదు, అంతే. అజయ్ సంతోషంతో, నువ్వు వస్తే చాలు స్వాతి, నీ కండిషన్స్ ఏవైనా నాకు ఓకే. సరే చెప్పు, ఇంతకీ అవేంటో? స్వాతి, మన గతం గురించి ఎవరికి తెలియకూడదు. ఇంకా నువ్వు నన్ను ఏం జరిగింది అని అడగకూడదు. నాకు ఒకవేళ అక్కడ ఏమాత్రం నచ్చకపోయినా నేను తిరిగి ఇక్కడికి వచ్చేస్తాను. నా గురించి నువ్వు ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేయకూడదు. ఆ కంపెనీ నాకు ఆపదలో ఆశ్రయం ఇచ్చింది, సో అలాంటి వాళ్ళకి నా వల్ల నష్టం కలగకూడదు. ఇవన్నీ నీకు ఓకే అయితే చెప్పు, నాకు మీ ఆఫీస్ లో వర్క్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అజయ్, హా అలాగే మేడం, మీ కండిషన్స్ కి ఒప్పుకుంటున్నాను, కానీ అది నా ఆఫీస్ కాదు, మన ఆఫీస్. ఇంతకు ఎప్పుడు వస్తావు? స్వాతి, హలో, నాకు వాళ్ళలా కంపెనీ ఇచ్చే అకామిడేషన్ అవసరం లేదు, నేను మా ఇంట్లో ఉంటాను. అజయ్ అలా అయితే నాకు బోలెడంత ప్రైవసీ అని కొంటగా చూస్తాడు. స్వాతి చురుకగా చూసి, అన్ని ఆశలు పెట్టుకోకండి టాపర్ సార్. అజయ్, థ్యాంక్స్ స్వాతి. స్వాతి, ఎందుకు? అజయ్, నువ్వు నన్ను టాపర్ అని పిలిచి ఎన్ని రోజులైంది? స్వాతి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అజయ్ ఆలోచనలు రాగానే స్వాతి పెదాలపైకి తనకి తెలియకుండా చిరునవ్వు వచ్చి చేరింది. మాయగాడివిరా నువ్వు, ఎంత దూరంగా ఉందామన్నా ఉండలేకుండా చేసేస్తావు. పాపం ఇంచుమించుగా అక్కడ మన అజయ్ గారి పరిస్థితి కూడా అలానే ఉంది. స్వాతి రావడానికి ఒప్పుకుందని బాబు గాల్లో తేలిపోతున్నాడు. నువ్వు రా స్వాతి, అన్ని డిస్టర్బెన్సెస్ నేను క్లియర్ చేసేస్తాను అనుకొని స్వాతికి కాల్ చేస్తాడు. స్వాతికి ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది. స్వాతి, హలో. అజయ్, స్వాతికి ఆ గొంతు తెలియటంతో మన పిచ్చి కానీ మన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఎన్ని రోజులైనా ఎంత దూరంలో ఉన్నా వాళ్ళ గొంతు గుర్తుపట్టలేమో చెప్పండి. అజయ్, కానీ నా నెంబర్ ఎలా? అజయ్, అబ్బా, ఫోన్ చేస్తే సరదాగా మాట్లాడకుండా ఈ డిటెక్టివ్ క్వశ్చన్స్ ఏంటి? స్వాతి, హలో, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి మనమేమి? తర్వాత మాట గొంతు దాటి బయటకు రావట్లేదు. అజయ్, హా, మనమేమి? ఆగిపోయావే, చెప్పు స్వాతి. స్వాతి, ఏమి లేదు, ఇంతకు ఫోన్ చేసావు? అజయ్, ఏం లేదు, ప్యాకింగ్ లో ఏమైనా హెల్ప్ కావాలేమో చేసి పెడదామని కాల్ చేశాను. స్వాతి, తమ సాయం ఏం అవసరం లేదు, మేము చేసుకోగలము, మీరు మీ పని చూసుకోండి మిస్టర్. అజయ్, ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను, వద్దంటే ఏం చేస్తాం? స్వీట్ ఎక్కడుంది, ఏం చేస్తుంది? స్వాతి, బయటకెళ్ళింది ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పటానికి. అజయ్, స్వాతి. అప్పుడు స్వాతి మనసులో, అయ్య బాబోయ్, వీడేంటి ఇలా పిలుస్తున్నాడు దేవుడా. స్వాతి, ఏంటి? అజయ్, అది మనం. స్వాతి గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది, ఏం చెప్తాడా అని. స్వాతి, హా, మనం. అజయ్, డిన్నర్ కి వెళ్దాం స్వాతి, నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తే నీతో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని నీకు ప్రపోజ్ చేసిన రోజే అనుకున్నాను, ఇప్పటి వరకు కుదరలేదు, ప్లీజ్ స్వాతి. స్వాతి, హలో మాస్టర్, కొంచెం తట్టుకోండి, అవన్నీ ఏమీ కుదరవు, బుద్ధిగా ఉండి ఈవినింగ్ ట్రైన్ కి హైదరాబాద్ వెళ్ళండి తమరు. అజయ్, అంతేనా స్వాతి? స్వాతి, అంతే. అజయ్, పోనీలే, మన డిన్నర్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తా, కానీ నువ్వు ఎప్పుడు వస్తావు అక్కడికి? స్వాతి, ప్యాకింగ్ చేయాలి కదా, అంతా అయ్యాక స్టార్ట్ అవుతాను 2-3 days లో.
అజయ్, నేను కూడా ఉండిపోతాను స్వాతి, అందరం కలిసే వెళ్దాం ప్లీజ్, ఇది మాత్రం అనకు ప్లీజ్. అజయ్ అంతగా బ్రతిమాలేసరికి స్వాతి కూడా కాదనలేక సరే నీ ఇష్టం అంటుంది. ఆ మాటకి అజయ్ ఫుల్ హ్యాపీగా అయిపోతాడు. 2 రోజుల్లో అన్ని ప్యాక్ చేసేసుకొని ప్యాకర్స్ మూవర్స్ ని మాట్లాడేసుకొని బెటాలియన్ అంతా హైదరాబాద్కి వచ్చేస్తారు. ట్రైన్ లో అజయ్ పెద్దగా ఏం మాట్లాడలేదు. స్వీటీతోనే కాసేపు ఆడుకున్నాడు. స్టేషన్ నుండి అజయ్ స్వాతి వాళ్ళు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. స్వాతికి తన ఇంటిని చూస్తేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. మళ్ళీ ఇన్నాళ్ళకి తమ ఇంటికి వచ్చేసరికి ఏదో తెలియని ఉద్వేగానికి లోనయ్యారు సుమా గారు ఇంకా స్వాతి. పాపం శరత్ గారికి గతం గుర్తులేదు కదా, అందుకే ఆయన పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఆ ఇంటిని టచ్ చేసినప్పుడు ఏదో తెలియని అనుభూతి కలిగింది ఆయనకి. స్వీటికైతే ఇల్లు బాగా నచ్చేసింది. అందరూ లోపలికి వెళ్ళి సామాన్లన్నీ సర్దుకోవటంలో బిజీ అయిపోయారు. మన అజయ్ స్వాతిల మూడు వారిన ప్రేమ తిరిగి చిగురించేనా. అజయ్ ఆఫీస్ నేమ్ చెప్పు.